అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. ధనుర్మాసం కదా! రోజు ముగ్గులు వేస్తున్నాను కదా! పెద్ద పెద్దవి కొంచెం. ఈరోజైతే చుక్కలు లేకుండా ఈ డిజైన్ అనేది వేస్తున్నానండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ముగ్గులు ఎలాగో వేస్తున్నాను కాబట్టి గొబ్బెమ్మలు పెట్టడానికి ఆవు పేడ అవి దొరికితే బాగుందనిపిస్తుంది. అంటే ఈ నెలంతా కూడా బాగా పెడతారు కదా! గుమ్మడి పువ్వు పెట్టి పెడతారనుకుంటా గొబ్బెమ్మల మీద నాకు తెలిసినంత వరకు. ఇంకా తర్వాత వచ్చేసి మొన్న కామెంట్ చేశారండి. అదే మొన్నటి వీడియోకి కామెంట్ వచ్చింది. ధనుర్మాసం ముగ్గులు వేరే ఉంటాయి, అవి కూడా వేయండి పక్కన చిన్నగా అని చెప్పి. అవి గీతల ముగ్గులు ఉంటాయి కదండి, చుక్కల ముగ్గులు వేయలేము అని చెప్పి ఒకరు కామెంట్ పెట్టారు. అది అంత ఐడియా లేదండి నాకు. వేసుకోవచ్చని అనుకుంటున్నాను నేను. అందుకే అవి ఇవి కూడా వేస్తాను. అయితే ధనుర్మాసం ముగ్గులు వేరే ఉంటాయి కదా, అవి ఏంటంటే ఒకసారి చూసి వేయాలి అవి నేను. ఇంకా ఇవైతే వచ్చినవే కాబట్టి వేసేస్తూ ఉంటాను. ఇంకా చూసారు కదా, ఇవాళ డిజైన్ అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం ఈ ముగ్గుని. ఇందులో కొంచెంగా కలర్స్ అనేవి యాడ్ చేశానండి. ఎలా వేసానో మీరు ఒకసారి చూసేయండి. చూసారు కదా, చిన్న డిజైన్ కలర్స్ అనేవి కొంచెంగా యాడ్ చేశాను. పూజ అయితే అయ్యింది. ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టిన తర్వాత కృష్ణయ్య చాలా అందం వస్తారనమాట. బాగుంది బాల్కనీ కూడా చూడడానికి. అయితే ఎండ కూడా బాగా వస్తే బాగుంది. అప్పుడు ఈ మొక్కలన్నీ ఇక్కడే ఉంచడానికి చక్కగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉంచాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది షేర్ చేస్తానండి. ఇది ఎర్రనూకతో ఉప్మా అనమాట. అయితే శనగపప్పుతో కాకుండా నేను ఇలా పెసరపప్పుతో చేస్తున్నాను. మామూలుగా డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ ఉప్మాతో, అదే ఈ ఉప్మా రవ్వతో ఎక్కువ తింటారు. రైస్ కూడా తింటారు. ఇంకొంచెం బన్సీ రవ్వలా ఉంటుంది దాంతో. కానీ అస్సలు టేస్ట్లెస్గా ఉంటుంది కదా, అంత తినడానికి అంత బాగోదు. అందుకనే నేను ఏం చేస్తానంటే పచ్చెనపప్పు కాకుండా పెసరపప్పు వేస్తానండి. వేసేసి కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తాను చిన్న చిన్నగా కట్ చేసి. అప్పుడు మిగిలిన పోపులు అవన్నీ వేసుకుని మనం ఇలా వాటర్ అది ఎంత కావాలో అంత వేసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని ఈ నూక అనేది ఫ్రై చేసుకుని అప్పుడు ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఈ ఉప్మా అయితే ఇంట్లో అసలు ఎవ్వరు తినరు అనమాట. అందుకనే నేను ఈ విధంగా చేస్తాను. ఇలా అయితే తింటారు. మామూలుగా మనం వైట్ నూక చేసినట్టుగా ఈ ఉప్మా చేస్తే కనుక అసలు తినరు. మామూలుగా ఒక్కొక్కసారి వెజ్జెస్ ఉంటే కనుక ఇందులో క్యారెట్, టమాటా, అలాగే కాలీఫ్లవర్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసేస్తూ ఉంటాను. వెజిటబుల్ ఉప్మాలా ఉంటుంది అప్పుడు. పెసరపప్పు ఎలాగో ప్రోటీన్ కాబట్టి కొంచెం హెల్దీ వేలో ఉంటుంది. అలాగే ఈరోజు ఏంటంటే బనానా అలాగే స్ట్రాబెర్రీ స్మూదీ అండి. కొంచెం ఉప్మా ఇచ్చేసి స్మూదీ కూడా ఇచ్చేసాను పిల్లలకి. మాకు కూడా సేమ్ అనమాట బ్రేక్ఫాస్ట్ అనేది ఈరోజు. ఇంకా బనానా స్ట్రాబెర్రీ స్మూదీ వచ్చేసి పాలు వేసేసి కొట్టేయడమేనండి మిక్సీ. ఇంకా షుగర్ కానీ హనీ కానీ ఇవేమీ యాడ్ చేయనవసరం లేదు. బనానా అలాగే స్వీట్ ఉంటుంది కదా, సరిపోతుంది. ఇంకా అలా చేసేసి ఇది ఇలా ఇచ్చేసాను అనమాట. ఇంక ఇచ్చేసి లంచ్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా వాళ్ళన్నీ సదిలేసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. అందరూ బయలుదేరిపోయారు. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా అన్నీ ఎక్కడొక్కడ సదరాలి కదండి. వాళ్ళు కూర్చుని తిని అలా ఇలా తిరుగుతూ ఉంటారు కదా ఉన్నంతసేపు. అటు ఇటు అవుతుంటాయి ఇవన్నీ. కొంచెం ఇవన్నీ సదిలేసి ఎక్కడవక్కడ కొంచెం ఇవాళ క్లీనింగ్ చేద్దాం అనుకున్నానండి లివింగ్ రూమ్లో కొంచెం.
అందుకనే ఈ పని అయితే పెట్టుకున్నాను ఈరోజు నేను. అలాగే వాల్స్ మీద కూడా కొంచెం మరకలైనయి. మొన్న ఇంట్లో కొంచెం ఫంక్షన్ అయితే జరిగింది కదండీ! దాని తర్వాత ఇలా వాల్స్ మీద అదే మరకలు పడ్డాయి. ఈ మరకలు అవి క్లియర్ చేసేద్దామని చెప్పి ఈరోజు నేను కొంచెం క్లీనింగ్ స్ప్రే చేసేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి వైప్ చేస్తున్నాను స్క్రబ్ చేసి. ఏం ద్రాక్ష పళ్ళు అనుకుంటా. అందుకే మరక కొంచెం హార్డ్‌గా ఉంది ఇది. బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదండీ! పిల్లలకి ఇచ్చినవి వాళ్ళు ఏదో చేసినట్టున్నారు. పిల్లలకి తెలియదు కదా! వాటితో ఆడుకున్నట్టున్నారు. అందుకే ఇలా అయిపోయినాయి. అప్పుడు ఫర్నిచర్ అంతా ఇటువైపుకి మార్చేసాను కదా నేను. దీని వెనక్కి వచ్చింది కరెక్ట్‌గా ఇది వాల్. అయినా చూడడానికి బాలేదని చెప్పి అన్నీ కూడా బాలేని చోటంతా కూడా నీట్‌గా వాల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో అవన్నీ. ఇంకా తర్వాత సెంటర్ టేబుల్ ఇవన్నీ కూడా ఇవాళ కొంచెం డస్టింగ్ అది చేద్దామని చెప్పి ఇవాళ లివింగ్ రూమ్ పనైతే పట్టుకున్నానండి. ఎక్కడికక్కడ డస్ట్ ఉండిపోతే గనక అది క్లీన్ చేసుకోకపోతే ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. డైలీ డస్ట్ వస్తూనే ఉంటుంది కదా! అందుకే ఈసారి నేను వీక్లీ క్లీనింగ్ అనమాట ఇది. ఇవన్నీ కూడా బాగా కొంచెం డీప్ క్లీన్ చేస్తున్నాను. ఇంకోండి ఇక్కడ ఈ ల్యాంప్ షేడ్స్ వచ్చేసి చూసారు కదా ఎంత మురికొచ్చిందో. కనిపించిన డస్ట్ ఉంటుంది వాటి మీద కూడా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని వస్తున్నాను. ఇల్లు ఎప్పుడూ అద్దంలా ఉండాలంటే ఉండదండి. మనం చేసుకుంటూ ఉండాలి. ఇల్లు ఎప్పుడు కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు అని అంటారు. మన సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్స్ వస్తాయి. ఇంకోండి ఇలా ఆల్టర్‌నేట్ డేస్ అయినా లేదంటే 3 డేస్‌కి ఒకసారైనా సరే ఇలా కొంచెం క్లీన్ చేసుకుంటే బావుంటుంది. హౌస్ అనేది డస్ట్ ఫ్రీగా ఉంటుంది. చూసారు కదా! ఇంకా టీవీ యూనిట్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ టేబుల్ మీద కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ టేబుల్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నారు అని అడిగారండి. ఇది నేను హోమ్ టౌన్‌లో తీసుకున్నానండి. అయితే అంత మంచి క్వాలిటీ అయితే కాదు. అంటే ఇంజినీర్ వుడ్ ఇది. మామూలుగా అయితే సీసం వుడ్ తీసుకుంటే మంచిదంటండి. నాకు అది తీసుకున్నప్పుడు తెలీదు. కొంచెం డెలికేట్‌గా ఉందని అడిగితే అప్పుడు చెప్పారనమాట. తర్వాత ఇక్కడ డైనింగ్ కూడా కవర్ అనేది వేసేసి టేబుల్ రన్నర్ దానిపైన కవర్ అనేది యాడ్ చేశానండి. ముందంతా పైనుంది. ఇంక ఇక్కడ డైనింగ్ కూడా అన్నీ క్లియర్ చేసి అన్నీ సదిరేసి పెట్టేశాను. చాలా స్టఫ్ ఉంది మొన్నటి వరకు డైనింగ్ మీద. అంటే చాలా ఉండిపోయినాయి దాని మీద. అవన్నీ కూడా క్లియర్ చేశాను ఈరోజు. ఇంకా హాల్ అయితే నీట్‌గా అయిపోయిందండి. ఇంకా నేను కిచెన్‌లోకి వచ్చేసి ఇక్కడ రేపు దోసలు వేద్దామని అనుకున్నాను. మిల్లెట్స్‌తో దోసలు ప్రిపేర్ చేద్దామని ఇక్కడైతే వాటికి నానబెడుతున్నాను. 2 కప్స్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఇది 4 కప్స్ అనేది వేసానండి. మిల్లెట్ అనేది మనం ఏ రకమైనా సరే తీసుకోవచ్చు. ఇవి ఇంకా లాస్ట్‌కి వచ్చేసినాయి. ఇవి సామలు అనుకుంటా, కొర్రలు కాదండి. ఇంక ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, మెంతులు ఇవి కూడా వేసేసి సాయంత్రం మిక్సీ చేసేస్తాను. రేపు బ్రేక్ఫాస్ట్‌కి ఉంటుంది కదా దోసలు వేయడానికి. ఎండాకాలంలో అయితే ఈ మిల్లెట్ దోసలు పిండి అనేది పులిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు చలికాలమే కదా! అందుకే ఇవి వేసానండి. చాలా రోజులైంది తినని చెప్పి. మా వారు మాల్లో ఉన్నంతసేపు కొంచెం ఇడ్లీ రుబ్బలే ఎక్కువ వేసాను. ఎందుకంటే ఒక్కసారి అది మనం రుబ్బి పెట్టుకుంటే చాలా రకాల టిఫిన్స్ అనేవి చేసుకోవచ్చు. ఎక్కువగా అవే ఇంకా హెల్తీ వేలో ఏం లేదు. ఇప్పుడు అంతా మళ్ళీ చేంజ్ చేసుకుని వస్తున్నాను కదా నెమ్మదిగా. ఇంకా అంతా ఇలా అవుతుంది. తర్వాత ఇంకా భోజనానికి మధ్యాహ్నం రానన్నారు. నేనే ఒకదాన్నే పెట్టుకొని చేస్తున్నాను. ఇంకా సాయంత్రం వచ్చేసి 2 పూట్ల కూడా దీపారాధన అవుతుందండి ఇంట్లో. గమ్మున నేను పెట్టకపోయినా పిల్లలైనా సరే పెడుతున్నారు. ధనుర్మాసం కదా 2 పూట్ల దీపారాధన, అలాగే ద్వారబంధం దగ్గర కూడా దీపాలనేవి వెలిగించమని చెప్పాను. రోజు సాయంత్రం చాలా చక్కగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు బాల్కనీలో కూర్చుంటేనే ఇంక ఎక్కడో ఉన్నట్టుందనమాట. అంత బాగుంది ఆ దీపాల వెలుగులో చక్కగా చూసుకుంటూ ఉంటే.
ఇంకా అంతేనండి. ఈరోజైతే ఈ చిన్న వ్లాగ్ అనేది షేర్ చేశాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మోటివేషన్‌గా కూడా ఉంటుందనుకుంటున్నాను. ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవడానికి. అదండి ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.